ఈ కడవరి దినాల్లో ప్రపంచంలో ఏ కుటుంబంలో చూసినా, ఏ సంఘంలో చూసినా, ఏ వ్యక్తుల జీవితాల్లో చూసినా సాతాను చెలరేగుతున్న దినాలు. భూతద్దం పెట్టి వెతికి, అమ్మ మీ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు సమాధానంగా ఉన్నాయి అని అడిగితే వేళ్ల మీద లెక్కించే కుటుంబాలు. అన్ని కుటుంబాలు సరే, దేవుని ఎరగని, దేవుని ఆశ్రయించని సాతాను పాపపు పడగ నీడలో బ్రతికే వ్యక్తుల జీవితాలు సరే వారు సాతాను నీడలో బ్రతుకుతున్నారు, అందుకని వాళ్ళ బ్రతుకులు అలా అయిపోయాయి. అలాగని దేవుని దగ్గరకు వచ్చిన కుటుంబాలు, దేవుని నమ్ముకున్న కుటుంబాలు, దేవుని నమ్ముకున్న వ్యక్తులు, ఎన్ని కుటుంబాలు భూమి మీద నెమ్మదిగా బ్రతకగలుగుతున్నాయి, సమాధానంగా బ్రతకగలుగుతున్నాయి, దేవుడు కోరుకున్న స్థాయిలో ఎంతమంది బ్రతకగలుగుతున్నారు అని అడిగితే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. లేకపోలేదు, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఒకప్పుడు చాలామంది దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కాలం గడిచే కొద్దీ ఆ సంఖ్య తరిగిపోతుంది అని చెప్పడానికి సందేహం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? సాతాను ఎందుకు చివరికి క్రైస్తవ కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తుల జీవితాల్లో కూడా వాడు ఎందుకు దాడి చేస్తున్నాడు? వాడు మన ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రకటన గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. తలల పైకెత్తి నా వైపు చూస్తారా? 2 గుంపులు ఉన్నాయి. ఒకరికి ఉత్సాహం, మరొకరికి శ్రమ. ఎవరికి ఉత్సాహం? పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకయ్యా మాకు శ్రమ? అపవాది తనకు సమయము కొంచెమే అని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అని మాట్లాడతాడు. ఆదాము కాలంలో సాతాను పనిచేశాడు, చేయలేదని అంటానికి లేదు. మోషే కాలంలో సైతానుగాడు పనిచేశాడు, చేయలేదంటానికి లేదు. యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో సైతానుగాడు పనిచేశాడు, చేయలేదంటానికి లేదు. కానీ ఒకప్పుడు చేసిన దానికంటే ఈ కడవరి దినాల్లో మరి ఉధృతంగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకు వాడు ఉధృతంగా పనిచేస్తున్నాడు? ఎంత ఉధృతంగా పనిచేస్తున్నాడంటే అక్కడ అంటాడు బహుక్రోధము గలవాడై. చెప్పండి. ఒకప్పుడు క్రోధంతో పనిచేశాడు, ఇప్పుడు క్రోధంతో పనిచేయట్లేదట. ఎలా పనిచేస్తున్నాడు? బహుక్రోధంతో పనిచేస్తున్నాడు. ఎందుకు వాడు బహుక్రోధంతో పనిచేస్తున్నాడంటే వానికి సమయము కొంచెమే. యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు. పెండ్లి కుమార్తెను పరలోకానికి తీసుకొని వెళ్ళబోతున్నారు. దేవుని బిడ్డలు భూమి మీద ఉండకుండా పరలోకానికి కొనిపోబడే రోజులు రాబోతున్నాయి. వానికి సమయము కొంచెమే అని వాడు ఎరిగి ఒకప్పుడు పని చేసిన దానికంటే ఈ కడవరి దినాల్లో బహు క్రోధంతో పనిచేసి ఎన్ని కోట్ల మందిని మింగాలో అంతమందిని మింగేస్తా ఉన్నాడు. ఎన్ని కుటుంబాలను మింగాలో అన్ని కుటుంబాలు మింగేస్తున్నాడు. ఎన్ని సంఘాలు మింగేయాలో అన్ని సంఘాలు మింగేస్తున్నాడు. ఒకప్పుడు ఆత్మానుసారంగా బ్రతికిన క్రైస్తవులు రాను రాను శరీరానుసారులుగా మిగిలిపోతున్న భయంకరమైన దుర్దినాలలో ఈనాటి క్రైస్తవ్యం బ్రతుకుతుంది. ఎవరిని కదిలించినా ఒకప్పుడున్న భక్తి లేదయ్యా, ఒకప్పుడున్న ప్రార్థన లేదయ్యా, ఒకప్పుడున్న విశ్వాసం లేదయ్యా, ఒకప్పుడున్న గంటల తరబడి రోధించే ఆ రోదనాత్మ లేదయ్యా. ఒకప్పుడు దేవుని మేము పిచ్చి ప్రేమతో ప్రేమించేవాళ్ళం, ఆ తొలి ప్రేమ ఈరోజు చల్లారిపోయిన పరిస్థితి వచ్చిందయ్యా అని ఒకప్పుడు భక్తిగా బ్రతికిన ప్రజల్లో కూడా ఈ అరణ్య రోదన వినబడుతుంది. నేనంట, ఓ ఆత్మానుసారి, ఎందుకు నువ్వు శరీరానుసారి అయిపోయావు? యేసుక్రీస్తు పోలికలోకి మార్చబడిన ఒకప్పుడు మార్చబడుతున్న నీవు ఈరోజు సైతాను స్వభావాలు నీలో ఎలా వచ్చాయి?
ఎలా నీ భక్తి బలిపీఠం పడిపోయింది, నీ ప్రార్థనా బలిపీఠం పడిపోయింది, నీ విశ్వాస బలిపీఠం పడిపోయింది. ఒకప్పుడున్న ఆసక్తి ఎందుకు ఈరోజు కొంతమంది వ్యక్తుల్లో లేదు? వెతికితే అర్థం ఏంటో తెలుసా? సాతానుగాడు బహు క్రోధముతో ఈ కడవరి దినాల్లో వాడు పని చేస్తున్నాడు. అందుకనే వందల కుటుంబాలను వాడు మింగేస్తున్నాడు, లక్షల కుటుంబాలను వాడు మింగేస్తూ ఉన్నాడు. ఎందుకు వాడు ఇంత ఉధృతంగా పనిచేస్తున్నాడంటే కారణం ఏంటి చెప్పండి? వానికి సమయము, చెప్పాలి, వానికి సమయము బహు కొంచెమేనన్న సంగతి వాడు ఎరిగి ఈ కొంచెం సమయంలో ఎంతమంది బ్రతుకులు నాశనం చేయాలో అంతగా నాశనం చేస్తున్నాడు. అందుకనే వాడు ఎంత ఉధృతంగా పనిచేస్తున్నాడో మీకు అర్థం కావాలంటే, ఒకప్పుడు అమెరికా దేశంలో పలానా చోట హత్య జరిగిందట, ఇంగ్లాండ్ దేశంలో పలానా చోట హత్య జరిగిందట, ఆస్ట్రేలియా దేశంలో పలానా ఆవిడ తన భర్తను చంపిందట, అరేరే శ్రీలంక దేశంలో పలానా చోట భర్త తన భార్యను చంపాడట అని ఒకప్పుడు ఎక్కడో జరిగింది అన్న వార్తలు వినేవాళ్ళం. ఇప్పుడు ఆ వార్త ఎక్కడికి వచ్చిందో తెలుసా? భారతదేశంలోనే జరిగిందట. ఆ వార్త ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసా? అరే భారతదేశంలో కాదురా నాయన, తెలంగాణ రాష్ట్రంలోనే జరిగిందట. ఒరే బాబు, తెలంగాణ రాష్ట్రం కాదురా, హైదరాబాదులోనే జరిగిందట. ఇంకా ఎక్కడికి వచ్చిందో తెలుసా? హైదరాబాదులో కాదురా స్వామి, సోరారం కాలనీలో జరిగిందట. ఎక్కడికి వచ్చింది? నేనంట, అది నీ నా ఇంటిలోకి రాకుండా తస్మాత్ జాగ్రత్తగా బ్రతుకుదుము గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. తస్మాత్ జాగ్రత్తగా బ్రతుకుదుము గాక. మన ఇంటి పక్కనే జరుగుతుంది, మన ఇంటి ఎదురే జరుగుతుంది, మన ఇంటి వెనకే జరుగుతుంది. మనం బ్రతుకుతున్న కాలనీలోనే ఇంత ఘోరమైన కార్యం ఒకప్పుడు ఎక్కడో జరిగింది అనే వార్త విన్నాం. ఈరోజు మన ఇంటి ప్రక్కనే జరుగుతుంది అన్న వార్త వింటున్నాం. కారణం ఏంటో తెలుసా? సైతాను తనకు సమయము కొంచెమేనని ఎంతమంది కోట్ల మంది ప్రజలను నరకానికి లాగాలో వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు, లాక్కుంటూ వెళ్తున్నాడు. చివరికి మనిషి అనేవాడు మాయమైపోయి, పేపర్లో చూస్తారు కదా, మానవ మృగం అనండి. విన్నారా ఈ పేరు ఎప్పుడైనా? టీవీ ఆన్ చేస్తే అదే కదా. ఇంకొక మాట కూడా అంటారు, మనిషి అనేవాడు మాయమైపోతాడు, మనిషి అనేవాడు మాయమైపోతున్నాడు. ఆ మధ్య కోతులన్నీ కలిసి దేవుని దగ్గరికి వెళ్ళినాయట. ఎప్పుడు వెళ్ళి ఎట్ట వెళ్ళి నన్ను అడగొద్దు. కోతులన్నీ కలిసి దేవునితో వాదన వేసుకోవటానికి కోతులన్నీ వెళ్ళినాయట. కోతులు రావటం చూసి దేవుడు అడిగాడట, కోతులారా ఏంటి మీరంతా గుంపుగా కలిసి వచ్చారు? వెంటనే కోతులు అన్నాయట, మాకు భూలోకంలో చాలా అవమానం జరిగిందండి, మా బాధ మా అవమానం మీతో పంచుకోవాలని వచ్చానండి అని కోతులు అన్నాయట. ఏం అవమానం జరిగింది మీకు? వెంటనే కోతులు అన్నాయట, అదే ఆ డార్విన్ ఉన్నాడే, చార్లెస్ డార్విన్, ఆడేమన్నాడంటే మనిషి కోతుల వంశంలో పుట్టాడు అన్నారు. మనిషి కోతుల వంశంలో పుట్టడం అనేది అది మాకు అవమానం అని కోతులు అన్నాయట. దేవుడు అన్నాడట, మనిషి కోతుల వంశంలో పుట్టాడనేది మీకెంతో ఘనత కదా, మీకెంతో గౌరవం కదా, ఇది మీకెట్లా అవమానం అని అంటే, ఈలోపు ఒక కోతి అందట, సార్ ఆ నీచమైన నీతి లేని మనిషితో మా జాతిని పోలిస్తే అది మాకు అవమానం సార్ అని దేవునితో అన్నాయట. దేవుడు చూసి, అరే కోతిని మనిషితో పోల్చడం అది ఆస్కార్ అవార్డు కంటే గొప్పది కదా, నోబెల్ ప్రైజ్ కంటే గొప్పది కదా, ఇందులో మీరు అవమానపడేది ఏముంది? ఈలోపు ఒక కోతి అందట, సార్ మీరు మమ్మల్ని చూస్తున్నారు కదా, మాలో ఎవరైనా సిగరెట్ తాగటం చూసారా? కోతులు అడిగినాయట. దేవుడే నిశ్చేచుడే, తాగలేదమ్మా. సార్ ఇంకొక మాట అడుగుతాను, మాలో ఎవరైనా బ్రాందీ తాగటం చూసారా? బీరు తాగటం చూసారా? సార్ అక్కడ దాకా ఎందుకు సార్, ఆ పొగాకు పంది ముందు వేయండి, పంది ముందు ఆ పొగాకు పంది కూడా ముట్టుకోదు సార్. చివరికి పంది కూడా పొగాకు చూసి చీ అంటది. అదే ఈ మనిషి ఉన్నాడే, 2 ఏళ్ల మీద పెట్టుకో, 2 ఏళ్ల మధ్య ఆ పొగాకు పెట్టుకొని గట్టిగా ఒక దమ్ములాగి పొగదులుతాడు సార్. రైలు గొట్టంలో నుంచి వస్తుంది చూసారా, అట్లా ముక్కులో నుంచి వదులుతాడు సార్. పంది కూడా పొగాకు ముట్టుకోదు సార్. అలాంటిది ఆ పొగాకు ఈ మనిషి ముట్టుకుంటున్నాడు సార్. అలాంటి మనిషితో మమ్మల్ని బాల్చటం. దేవుడు చూసి,
అరే ఇటు వాదన కాస్త కరెక్ట్గానే ఉన్నట్టుంది అని చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఒక కోతి అందట, సార్ మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఎప్పుడైనా మా భార్యాభర్తలు మీరు కొట్లాడుకోవటం చూసారా అని కోతులు అడిగినాయట దేవుణ్ణి. దేవుడు చూసి, నేను మీరు కొట్లాడుకోవటం చూడలేదు, కానీ మీ కోతుల మధ్యలో ఎలాంటి ప్రేమ చూశానంటే, ఆడకోతి మగకోతి తలలో పేలి ఎతకటం, మగకోతి ఆడకోతి తలలో పేలి ఎతకటం. అబ్బాబ్బా, మీరు ప్రేమ ఆప్యాయతలకు మరో పేరు, ప్రేమ ఆప్యాయతలకు ప్రతిరూపం. మీరు భలే ప్రేమగా ఉంటారు సార్. ఇంత ప్రేమగా బ్రతికే మమ్మల్ని పట్టుకొని, అదిగో లోకంలో మనుషులు ఉన్నారే, పేరుకు భార్యాభర్తలు కానీ పాము మంగేశారు సార్, వాళ్ళతో మమ్మల్ని బాల్చటం మాకు. దేవుడు నిశ్చేషుడై చూస్తున్నాడట. మాకు అవమానం కలుగుతుంది సార్. మా ఇంట్లో ఎప్పుడైనా అత్త కోడలు కొట్లాడుకున్నట్టు మీరు చూసారా? మేము మా పిల్లలు కొట్లాడుకున్నట్టు చూసారా? అసలు మా పిల్లలు మమ్మల్ని పట్టుకునే విధానం, కోతి పిల్లలు కోతిని పట్టుకునే విధానం ఎట్లుంటుంది చెప్పండి? చూడలేదా? అస్సలు చూసారు? ఇక పట్టు అతను అట్లా పట్టుకొని ఉంటుంది. మేమెంత ప్రేమగా బ్రతుకుతామంటే, మాది లవ్లీ ఫ్యామిలీ సార్, మాది ఆప్యాయత అనురాగాలకు నిలయమైన ఫ్యామిలీ సార్. ఎంత ప్రేమగా బ్రతికే మమ్మల్ని పట్టుకొని అది మనిషి ఉన్నాడే ఆడితో బాలవటం మాకు అవమానం, డార్విన్తో గొడవ పట్టడానికి వచ్చామన్నారంట. చూసారా? నేనంట, ఎందుకు మనిషి కోతి ముందు కూడా ఎంత దిగజారిపోయాడో తెలుసా? చివరికి ఆ కోతులు అన్నాయట, సార్ మేము ఎప్పుడు అపవిత్రంగా బ్రతకమండే, ఈ మనుషులు బ్రతికినట్లుగా ఆ భార్యను వదిలిపెట్టి ఈవిడి దగ్గరికి, ఈవిడిని వదిలిపెట్టి ఆవిడ దగ్గరికి, ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు మేము చేయం సార్. ఇలాంటి నీతి లేకుండా బ్రతికేటువంటి మనిషిని మా జాతితో పోల్చడం మా కోతుల జాతికి అవమానం సార్ అని అన్నాయట. ఇది వినటానికి కాస్త నవ్వొచ్చేటట్లుగా ఉందేమో, కానీ అంతకంటే దిగజారి మనుషుడు ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాడు. ఎందుకో తెలుసా? అపవాది తనకు సమయము కొంచెమేనని ఆత్మానుసారులను కూడా శరీరానుసారులకు వాడు మారుస్తున్నాడు. నా ప్రార్థన, ఏ ఇంట్లో సైతానుగాడు సంచరించాడో నాకు తెలియదు, కానీ ఎవరింట్లో అడుగుపెట్టి కుటుంబాలు వినాశనం చేశాడో నాకు తెలియదు, కానీ యేసు నామం పేరిట అపవాది నీ ఇంటిలో అడుగు పెట్టకుండునుగాక, వాడు నీ ఇంటిలో పాదం మోపకుండునుగాక. అయితే ఇక్కడ గమనించాను, సైతాను లోకమంతా సంచరిస్తున్నాడు నిజమే. ఈ ప్రకటనలో రాయబడిన విచిత్రమైన మాట ఉంటూ తెలుసా? పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించని. సైతాను గాడు సంచరిస్తున్నాడు నిజమే, కానీ పరలోక నివాసులకి ఏంటట? ఉత్సాహం. భూమి సముద్రమా మీకు శ్రమ అంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సైతాను గాడు భూ సంబంధమైన వ్యక్తుల గుడారాల్లో అడుగు పెడతాడు, ఆత్మ సంబంధమైన వ్యక్తుల గుడారాల్లో వాడు అడుగు పెట్టలేడు. పర సంబంధమైన వ్యక్తుల గుడారాల్లో అడుగు పెట్టలేడు. వాడు అడుగు పెట్టలేడు కనుక అంటాడు, పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి అని మాట్లాడతాడు. ఓ అద్భుతం! అషూరు రాజు సైతానుగా లోకంలో సంచరించే దినాలలో ఫిలిస్తీన్ల ఇంటిలో అడుగు పెట్టగలిగాడు, అమాలేకీల ఇంటిలో అడుగు పెట్టగలిగాడు, షబాయిము వారి గృహాల్లో ఇట్లా అనేక మంది అన్యుల గృహాల్లో అడుగుపెట్టి ఆ కుటుంబాలు నాశనం చేశాడు. కానీ అద్భుతం తెలుసా? హిజ్కియా యోధారాజుగా పరిపాలన చేస్తున్న దినాలలో అషూరు రాజుకు సింహ స్వప్నం హిజ్కియా రాజు. అషూరు సన్హరీబు రాజుగా పరిపాలన చేస్తున్న దినాలలో యోధా దేశంలో పొరపాటున అడుగు పెట్టలేకపోయాడు. అపవాది యోధా దేశంలో యెరూషలేములో అడుగు పెట్టకుండా హిజ్కియా ఎలాంటి జాగ్రత్త తీసుకున్నాడు? సైతానుగా పిలువబడుతున్న ఆ అషూరీయుల రాజు మన ఇంట్లో అడుగు పెట్టకుండా మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అద్భుతమైన వర్తమానం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి, 32వ అధ్యాయం 1వ వచనం నుండి. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. బహు విలువైన వర్తమానం. నాతో కలిసి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అషూరు రాజైన
సన్హరీబు వచ్చి యోధా దేశములో జొరబడి ప్రాకారపురము ఎదుట దిగి వాటిని లోపరుచుకొన చూచెను. సన్హరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి, పెద్దగా చెప్పాలి, పట్టణపు బయటనున్న ఓటల నీళ్లను అడ్డగింపవలని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయం చేసిరి. బహుజనులు పోగై అషూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకొని ఓటలన్నిటినీ దేశము మధ్య గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. పెద్దగా చెప్పాలి, 5వ వచనం. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురము వరకు దానిని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. మొదటి వచనం ఒకసారి నా వైపు చూడండి. రాజు ఇట్టి నమ్మకమైన చర్య జరిగించిన తర్వాత అద్భుతం 31వ వచనం, 31వ అధ్యాయంలో, 30వ అధ్యాయంలో, 29వ అధ్యాయంలో హిజ్కియా జరిగించిన కార్యాలు అద్భుతం, అమోఘం. అతని తండ్రి ఆహాజు దేశాన్ని దిగంబరిగా చేస్తే హిజ్కియా ఆ దేశాన్ని ఆభరణ భూషితురాలిగా మార్చాడు. దావీదు కాలములో కూడా జరగనంతగా పస్కా పండుగను అద్భుతంగా జరిగించాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? పాత నిబంధనలో ఎక్కడైనా పస్కా పండుగ 7 రోజులే జరిగేది, కానీ హిజ్కియా కాలంలో 14 రోజులు జరిగింది. అంటే ఎవరూ బ్రతకలేనంత భక్తిగా బ్రతికాడు. ఇట్టి నమ్మకమైన చర్య చేసిన తర్వాత హిజ్కియా మీద యుద్ధం చేయటానికి సన్హరీబు వచ్చాడు అని రాస్తుంది. నేనంట నమ్మకమైన చర్య పూనిన తర్వాత దేవుడు వచ్చి ఆశీర్వదించాడు అని రాస్తే బాగుండేది. నమ్మకమైన చర్య పూనిన తర్వాత దేవుడు వచ్చి దీవించాడు అని రాస్తే బాగుండేది. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇట్టి, మొదటి వచనం, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అషూరు రాజైన సన్హరీబు యుద్ధం చేయటానికి వచ్చాడు. ఒకసారి నా వైపు చూడండి. నమ్మకమైన చర్య జరిగించిన వ్యక్తిని దీవించటానికి దేవుడు రావాలా? యుద్ధం చేయటానికి శత్రువు రావాలా? ఏమండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని వాక్యంలో రాయబడింది కదా. ఇంత నమ్మకంగా బ్రతికితే దీవించడానికి దేవుడు రావాలి. దేవుడు రాకపోగా అఫ్కోర్స్ దేవుడు దీవించాడు, అది వేరే సంగతే. ఇంత నమ్మకమైన చర్య పూనిన తర్వాత కూడా హిజ్కియా రాజుతో యుద్ధం చేయటానికి శత్రువు వచ్చాడు. ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? నువ్వెంత నమ్మకంగా బ్రతుకుతున్నా, నేనెంత నమ్మకంగా బ్రతుకుతున్నా, ఎక్కడ దొరుకుతామని ప్రతి క్షణం నిన్ను పట్టుకోవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. విన్నారా? నేను భక్తిగా బ్రతుకుతున్నాను కాబట్టి ఇక నా ఇంటి దరిదాపులకు వాడు రాడు అని అనుకోవటానికి వీల్లేదు. నువ్వెంత నమ్మకంగా బ్రతుకుతున్నా, ఎంత భక్తిపరుడిగా బ్రతుకుతున్నా, ఎంత ప్రార్థనాపరుడిగా బ్రతుకుతున్నా, ప్రతి క్షణం ఎక్కడ నువ్వు దొరుకుతావని నిన్ను నన్ను మింగాలని వాడు ప్రయత్నం చేస్తాడు. నమ్మకమైన చర్య పూనినప్పుడు శత్రువు యుద్ధం చేయటానికి వచ్చాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే, ఆ ప్రాకారం చుట్టూతా అషూరు సైన్యము గుడారాలు వేసుకొని ఉంటే ఈ గుడారాలు వేసుకున్నటువంటి సైన్యం ఇక్కడ ఉండకుండా ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలంటే సహజంగా మనిషి బ్రతకటానికి నీళ్లు కావాలి కదా, త్రాగటానికి నీళ్లు కావాలి కదా. అది ఎడారి ప్రాంతం. మనకలాగా ఎక్కడ పడితే అక్కడ బావులు ఉండో, ఎక్కడ పడితే అక్కడ నీటి ఓటలు ఉండో. ఎక్కడో ఓ చోట నీటి ఓట ఉంటుంది, ఓ 100-200 కిలోమీటర్ల దూరంలో కాలువలు ఉంటాయి. ఈ స్థలంలో అద్భుతం ఏంటంటే యెరూషలేములో నుండి ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువ ప్రాకారం దాటి, అదే గీహోను కాలువ అంటారు, ఆ కాలువ ప్రాకారం దాటి అటువైపు వెళ్తుంది. సరిగ్గా కాలువ ప్రవహించే ఆ ప్రాంతంలోనే అషూరీయులు ముట్టడి వేశారు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే
మన దేశంలో నుండి బయలుదేరే ఓటలు వాళ్ళు త్రాగి అక్కడ గుడారాలు వేసుకొని తాగి వాళ్ళు బలపడి తర్వాత మన మీద యుద్ధానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండకుండా ఉండాలంటే, మన మీద యుద్ధానికి రాకుండా ఉండాలంటే, వాళ్ళు జీవించడానికి ఆధారమైన నీళ్లు వాళ్ళకు దొరకకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలని ఏం చేశాడో తెలుసా? ఆ నీళ్లకు అడ్డుకట్ట వేసి ఆ నీళ్ల డైరెక్షన్ మార్చి ఆ కాలువలో నీళ్ళు అట్లు ప్రవహించకుండా ఆ నీటి ఓటను అడ్డగించాడు. క్రైస్తవ జనమా, కొన్ని సందర్భాల్లో సైతానుగాడు మన ప్రాకారం దాకా వస్తాడు, కానీ ఇంటిలోకి రాలేడు. నీవు అవకాశం ఇస్తే తప్ప. ఈ మాట బాగా పట్టుకోండి. నేను అవకాశం ఇస్తేనే లోపలికి వస్తాడు, కానీ అవకాశం ఈనంతసేపు దొంగలాగా ప్రాకారం బయటే ఉంటాడు. నేనంట, దేవుని అనుమతి లేకుండా, నీవు అవకాశం ఇవ్వకుండా అపవాది పొర్రపాటున నీ ఇంటిలో అడుగు పెట్టలేడు. యోబు ఇంటిలో అపవాది అడుగు పెట్టగలిగాడా? చెప్పాలి గట్టిగా. యోబు ఇంటి చుట్టూతా దేవుడే వేశాడు. యోబు ఇంటి చుట్టూతా దేవుడు కంచేశాడు. ఆ కంచె దాటి శత్రువు రాలేకపోయాడు. దేవుడు తీస్తే వచ్చాడు, లేదా నీవు అవకాశం ఇస్తే వాడు వస్తాడు. నేనంట, మనలో నుండి బయలుదేరే ఓటలే సైతాను గారిని బ్రతికించి, అవి వింటున్నారా? మనలో నుండి బయలుదేరే ఓటలే సైతాను గారిని బ్రతికించి వాడు మనలోనికి రావటానికి కారణమవుతాయి, మన ఇంటిలో అడుగు పెట్టడానికి కారణమవుతాయి. గన్ షాట్గా ఒక మాట చెప్తాను. పాపానికి నువ్వు తలుపులు వేస్తే సాతానుకు నువ్వు తలుపులు వేసినట్టే లెక్క. సాతాను నీ దగ్గరకు రాకుండా ఉండాలంటే పాప సంబంధమైన గుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు తలుపులు వేస్తే వాడు నీ ఇంటిలో అడుగు పెట్టలేడు. పాప సంబంధమైనవి ఏవైనా నీలో ఆ ఓటలు బయలుదేరాయా, ఆ ఓటలు త్రాగి వాడు బలపడి నిన్ను నన్ను నాశనం చేయటానికి మన ఇంటిలో అడుగు పెడతాడు. వాడు మన ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండాలంటే చెప్పండి, మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? పాపానికి తలుపులు వేసేయాలి, అపవిత్రతకు తలుపులు వేసేయాలి. దీన్ని గుర్చే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, చూడండి 4వ అధ్యాయం 25వ వచనం నుండి 29వ వచనం వరకు. మరియు ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి కానీ పాపము చేయుకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటివ్వకుడి. దొంగిలించువాడు ఇక మీదట దొంగిలించక. 29 నెక్స్ట్. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వకుడి. కొంచెం తలల పైకెత్తి నా వైపు చూస్తారా? నీలో నుంచి అబద్ధం అనే ఓట బయలుదేరిందా? అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే లెక్క. అపవిత్రత అనే ఓట బయలుదేరిందా? అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే లెక్క. కోపం అనే ఓట బయలుదేరిందా? అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే లెక్క. నీ నోట దుర్భాషలు వచ్చాయా? అపవాదికి నువ్వు చోటిచ్చినట్టే లెక్క. ఎంతోమంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నా కొందరిలో నుండి అబద్ధం అనే ఓట బయలుదేరి సైతాను గారిని బ్రతికిస్తూ ఉన్నారు. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. బాబు నీ జీతం ఎంత? 41,000 అండి. వాస్తవంగా పే స్లిప్ చూస్తే 14,000. ఈ ముందున్న ఒకటి చెవరేసాడు అంతే. అదేమంటే చిన్న అబద్ధమే కదా అంటాడు. నోరు తెరిస్తే అబద్ధం. ఓ మాట మిమ్మల్ని అడుగుతాను, మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి త్వరగా. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, థ్యాంక్ యూ. ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతుల పైకి ఎత్తండి, థ్యాంక్ యూ. ఈ ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. ఇది ఇంకా అద్భుతంగా ఉంది. ఈ ఆదివారం చర్చికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. నా జీవితంలో నేను అసలు అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
అబద్ధాలు నోట్లో పెట్టుకొని పో సైతానా అని అంటే సైతాన్ గాడు అంటాడు, మై బిలౌడ్ డాటర్, మై బిలౌడ్ సన్. నీ నోరు తెరిస్తే అబద్ధాలు రాడేదే, నువ్వు నా కొడుకువి, నా కూతురువి. అబద్ధం సైతాను గాడికి ఓట, అపవిత్రమైన కార్యాలు సైతాను గాడికి ఓట. మనుషులు కోపం సహజం. ఉదయం కోప్పడితే సూర్యుడు అస్తమించే లోపు ఎవరితో కోపడ్డామో వారితో సమాధాన పడాలి. సమాధాన పడకుండా 2 రోజులు 3 రోజులు 4 రోజులు మొఖం పుచ్చకాయ అంత లావు పెట్టుకొని కారాలు మిరియాలు నోరత స్ట్రైకులు బందులు రాస్తారోకోలు చేస్తే అది సైతాను గాడికి ఓట. క్రైస్తవ జనమా, నీవే అవకాశం ఇస్తున్నావు. ఎవడు చెప్పగలడు సార్ నాలో అబద్ధం లేదని? ఎవడు చెప్పగలడు సార్ నాలో ఏ అపవిత్రత లేదని? ఎవడు చెప్పగలడు సార్ ఎవరి మీదైనా కోప్పడితే సాయంత్రం లోపు నేను సమాధాన పడతానని? ఎవడు చెప్పగలుగుతాడు నా నోట ఏ దుర్భాష రాదని? ఏ నోటితో స్తుతించావో అదే నోటితో బూతులాడేవే. ఏ నోటితో ప్రభువుని పాడావో అదే నోటితో ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడేవే. నేనంట సైతాను గారిని బ్రతికించడానికి నీలో పాపపు ఓటలు బయలుదేరుతున్నాయి. 2006-7 ఆ ప్రాంతంలో శ్రీకాకుళానికి చెందిన ఆ తల్లి పేరు రమణమ్మ. మన మందిరానికి కొత్తగా వచ్చారు. ఎందుకు వచ్చారయ్య అంటే దయ్యం పట్టింది ఆ తల్లికి. మందిరంలో ప్రార్థన చేసాం. దేవుని మహా గొప్ప కృప. ప్రార్థన చేసిన తోటనే ఆ దురాత్మ నుంచి దేవుడు విడుదల దయచేశాడు. అద్భుతం. ఆ విడుదల పొందిన తర్వాత క్రమక్రమంగా మందిరానికి వస్తున్నారు. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రతి సోమవారం బైబిల్ స్టడీ జరిగేది. ప్రతి సోమవారం బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు. భార్యాభర్తలు ఇద్దరూ చాలా క్రమంగా ఉన్నారు. మంచి ఆరోగ్యవంతురాలు అయిపోయింది. ఎప్పుడైతే ఆరోగ్యం బాగా కుదటపడిందో ఆ బిడ్డలు కాస్త మందిరానికి రావటం తగ్గించారు. బాప్తిస్మం తీసుకోవాలి, మందిరానికి రావటం కాస్త తగ్గించారు. అలా కొన్ని దినాలు గడుస్తూ ఉన్నాయి. షాపూర్ నుంచి ఫోన్ చేశారు మన పిల్లలు. అన్నయ్య రమణమ్మకు మళ్ళా దెయ్యం పట్టింది అన్నయ్య, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. ఒరే చిన్న, దానికి నేను దాకా రావాల్సిన అవసరం లేదు. నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి అని లేఖనాల్లో రాయబడి ఉంది. దయ్యాలు వదలగొట్టడానికి పెద్ద పాస్టర్ గారు ఏం అవసరం లేదు. నమ్మిన వారి ద్వారా దేవుడు ఈ సూచక క్రియలు జరిగిస్తాడు. మీరు మంచి భక్తి కలిగిన వాళ్ళు, నాకు తెలుసు, మీరు 3 వెళ్ళండి ప్రార్థన చేయండి అని జార్జ్ అన్న ఇంకొక 2 తమ్ముళ్ళను ప్రార్థన చేయటానికి పంపించా. పాపం 1 గంట సేపు పోరాడారు. ఆ దయ్యం పదే నేను పోనంటే పోను అని అంతటితో ఆపితే పర్వాలా. ఆ తర్వాత ఏముందో తెలుసా, మీ పాస్టర్ గారు వచ్చినా నేను పోనందట. మరి దానికి నేనెట్టా తెలిసావో నాకు తెలియదు. ఏముందో తెలుసా, మీ పాస్టర్ గారు వచ్చినా నేను పోనందట. ఆ పిల్లలు 1 గంట సేపు పోరాడి నాకు ఫోన్ చేశారు. అన్నయ్య, మేము ఎంత ప్రార్థన చేసినా అది పోవట్లేదు అన్నయ్య అని చెప్పి ముగింపులో, అన్నయ్య మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను అన్నయ్య అన్నారు. ఇంకా అనుకునేది ఏముంది తమ్ముడా, ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి అన్న. మీరు వచ్చినా అది బాగుంటుంది అన్నారు. మీ పాస్టర్ గారు వచ్చినా నేను బాగుందన్న అన్నారు. సరే అని చెప్పి నేను వెళ్ళా. వెళ్తంతో ఇక చూడండి, కళ్ళ కింద నల్లటి సారలు, కళ్ళు చింత నొప్పులు ఉన్నట్టున్నాయి. నన్ను చూసింది. రమణమ్మ బాగున్నావా అన్నాను. ఏమందో తెలుసా, నా పేరు రమణమ్మ కాదు, రమణమ్మ కాకపోతే ఇంకొక అమ్మ. నేను ప్రార్థన చేసి యేసు నామములో పో అన్నా. ఏమందో తెలుసా దెయ్యం, నేను బాను. ఒరే సైతానుగా, నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డ దేవుని బిడ్డ, మందిరానికి వచ్చే బిడ్డ, యేసు నామములో పో అన్నా. సైతాన్ గాడు అన్నాడు, ఏంటే రమణమ్మ దేవుని బిడ్డ? రమణమ్మ దేవుని బిడ్డ ఎట్టయిద్ది? నా బిడ్డదే. నీ బిడ్డ ఎట్టయిద్ది? ఆదివారం చర్చికి వస్తుంటే నీ బిడ్డ కాదు దేవుని బిడ్డ అన్న. సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా, రమణమ్మ దేవుని బిడ్డో నా బిడ్డో కావాలంటే దిండెత్తి చూడు నీకే తెలిసిద్ది అంది. అరే దిండు సంగతి కూడా సైతాన్ గడికి తెలిసింది. దిండెత్తి చూడు నీకు తెలిసిద్ది అంది. తమ్ముడు జార్జి దిండు పైకెత్తన్న. ఆ దిండు పైకెత్తితే దిండు కింద సారా ప్యాకెట్లు ఉన్నాయి, సారా పొట్లాలు ఉన్నాయి.
సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చెప్పు, రమణమ్మ నీ బిడ్డ నా బిడ్డ? నేను ఊరకు వచ్చాను అనుకున్నావా? నా ఓట్లు ఉన్నాయి ఇక్కడ, నా ఓట్లు ఉన్నాయి. నేను ఊరకు వచ్చాను అనుకున్నావా? నాకు సంబంధించిన క్రియలు ఇక్కడున్నాయి, నాకు సంబంధించిన స్వభావాలు ఇక్కడున్నాయి, నాకు సంబంధించిన లక్షణాలు ఇక్కడున్నాయి. నీవేమనుకుంటున్నావు? ఆదివారం చర్చికి వస్తుందని. నీవేమనుకుంటున్నావు? మందిరంలో ముందరసలో కూర్చుందని. నీవేమనుకుంటున్నావు? వాక్యం వింటుందని. చూడు, నాకు సంబంధించిన ఓటలు ఈవిడ దగ్గర ఉన్నాయి కనుక నేను వచ్చా. ఇప్పుడు చెప్పు, ఈ బిడ్డ నీ బిడ్డ నా బిడ్డ, దేవుని బిడ్డ నా బిడ్డ. ఈ బిడ్డ ఎప్పటికీ దేవుని బిడ్డే, ఈ బిడ్డ ఎప్పటికీ దేవుని బిడ్డే. యేసుక్రీస్తు వారు తన పవిత్ర రక్తధారలు చిందించింది ఈ పాపిని క్షమించటానికే, ఈ అపరాధిని క్షమించటానికే, తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లను క్షమించటానికే యేసయ్య తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు అని నేను పెద్ద ప్రసంగం చేస్తే సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా? ఏమి ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు కదండే. ఆమె బాప్తిస్మం తీసుకోలేదన్న సంగతి కూడా సైతాన్ గాడికి తెలిసింది. బాబోయ్, వాడి దగ్గర అంత డేటా ఉంది, మరి వాడి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఒకసారి చూడండి, ఇంత ఇన్ఫర్మేషన్గా మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ సారా ప్యాకెట్ పడేసేసి, రావణమ్మా నీ తప్పు ఒప్పుకో, బాబు నీ తప్పు ఒప్పుకో, నేను ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తే అది ఇప్పుడు బోతాలు అయితేనే ఆ ప్రార్థన చేసిన తర్వాత విలవిలలాడిపోయి అక్కడే పడిపోయింది ఆ బిడ్డ. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకొని చాలా భక్తిగా బిడ్డల మందిరంలో బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకు వచ్చేవే సైతాన్ అంటే, నా ఓటలు ఎక్కడున్నాయి? బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. పాపానికి ఎప్పుడైతే నువ్వు తలుపులు వేస్తావో ఆ తలుపులు సైతాను కూడా తలుపులు మూసినట్టే లెక్క. నంబర్ 1, రిస్ట్రిక్ట్ చేయి. వాడికి సంబంధించిన గుణాలు, అబద్ధాలు ఉన్నాయా? మూసేయి. అపవిత్రత ఉందా? మూసేయి. కోపం ఉందా? మూసేయి. దుర్భాషలు నీ నోట్లో ఉన్నాయా? మూసేయి. వాడికి సంబంధించిన గుణాలు నువ్వు మూసేస్తే అపవాది పొరపాటున నీ ఇంటిలో అడుగు పెట్టడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక మాట, యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలీలో శకునం లేదు. ఎందుకో తెలుసా? యాకోబులో ఏ వంకరితనము దేవుడు చూడలేదు, ఇశ్రాయేలీలో ఏ దోషాన్ని కనుగొనలేదు. అంటే సైతాను గాడి ఓటలు వాళ్ళ దగ్గర లేవు గనుక అపవాది వాళ్ళ జీవితాల్లో ప్రవేశించలేకపోయాడు. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, అమలారా, వాడికి చెందిన ఓటలు ఏవి నీలో ఉన్నాయో యేసు నామం పేరిట వాటికి నువ్వు అడ్డు కట్ట వేయగలిగితే అపవాది నీ ఇంటిలో కాదు కదా, నీ ఛాయలకు కూడా, నీ ఇంటి నీడకు కూడా రాకుండా దేవుడు తన రక్తపు కంచె వేసి కాపాడును గాక. నంబర్ 2, హిజ్కియా ఏం చేశాడు చూడండి. 32వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి, చెప్పండి, పాడైన గోడ యావత్తు కట్టించి. అంటే ఆ గోడ ఏమైపోయింది? పాడైపోయింది. పాడైపోయినటువంటి ఆ గోడను బాగు చేశాడు. పాడైన దాన్ని బాగు చేశాడు. పాడైన వాటిని బాగు చేశాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, బైబిల్లో ఎక్కడ చూసినా పాడైన వాటిని ఎవరైతే బాగు చేశారో గొప్ప ఉద్యమాన్ని దేవుడు అక్కడ పుట్టించటం ప్రారంభించాడు. పడిపోయిన వాటిని ఎప్పుడైతే తిరిగి కట్టటం ప్రారంభించారో గొప్ప ఉద్యమాన్ని దేవుడు ఆ స్థలములో పుట్టించటం ప్రారంభించాడు. ఒకసారి నా వైపు చూడండి, మీతో అడుగుతా, నువ్వు ఏ విషయంలో పాడైపోయావు? నీ విశ్వాసం పాడైపోయిందా? నీ పరిశుద్ధ జీవితం పాడైపోయిందా? నీ భక్తి జీవితం పాడైపోయిందా? ఒకప్పుడు బ్రతికినంత ఆ భక్తి, విశ్వాసము, ఆ ప్రేమ ఈ రోజు నాలో లేదయ్యా. పడిపోయిన స్థితిలో ఉన్నాను, పాడైపోయిన స్థితిలో ఉన్నాను, నెరలిచ్చిన స్థితిలో ఉన్నాను. పాడైపోయిన స్థితిలో ఉన్న ఆత్మీయ స్థితి ఉంది. ఒకవేళ పాడైన స్థితిలో ఉంటే ఎందుకు పాడైపోయింది అని దేవుడు అనడం. ఎందుకు పాడైపోయింది? కోపగించుకోడు. ఎందుకు పడిపోయావు? కోపగించుకోడు. నువ్వు పడిన స్థితిలో పడినట్లుగానే ఉంటేనే దేవుడు కోపగించుకుంటాడు.
పడిన స్థితిలో నుండి బలం తెచ్చుకొని, వద్దు, నా విశ్వాసాన్ని బాగు చేసుకోవాలి, నా ప్రార్థనా జీవితాన్ని బాగు చేసుకోవాలి, దేవుని పట్ల నా గుండెల్లో ఉన్న ప్రేమను బాగు చేసుకోవాలి, పడిపోయిన నా ప్రార్థనా జీవితాన్ని బాగు చేసుకోవాలని నువ్వు బాగు చేసుకోవటం ప్రారంభిస్తే ఏం జరిగిందో ఒక మాట చెప్తాను. బలిపీఠం పడిపోయింది. కర్మేలు పర్వతం దగ్గర బలిపీఠం పడిపోతే, నా వైపు చూడండి, ఏలియా చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసాడట. అద్భుతం తెలుసా? ఎప్పుడైతే పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయటం ప్రారంభించాడో, మోపైన వర్షాన్ని దేవుడు కుమ్మరించడం ప్రారంభించాడు. ప్రజలలో ఉన్న ద్విమనస్సును దేవుడు కొట్టివేయటం ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు దేశాన్ని ఏలుబడి చేస్తున్న కరువు కాటకాలు ఒక్క సంవత్సరంలో కొట్టివేసేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఒకసారి నా వైపు చూడు. 3.5 సంవత్సరాలు దేవుడు తన చేతిని బిగబట్టాడు. ఒకసారి బిడ్డలారా నా వైపు చూడు. నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో ఏ విషయంలో దేవుడు చేతిని బిగబట్టాడు? ఏ విషయంలో నువ్వు కరువు అనుభవిస్తున్నావు? నా చేతులెత్తి ఒక్కొక్క కుటుంబాన్ని దీవిస్తున్నాను. ఈ ఆదివార పరాధన దినాన బిగబట్టబడిన దేవుని హస్తం ఒక్కొక్క కుటుంబంలో దేవుడు విప్పునుగాక. నీ పిల్లల వివాహ విషయాల్లో దేవుడు విప్పునుగాక. నీ పిల్లల ఉద్యోగ విషయాల్లో దేవుడు విప్పునుగాక. నీ ఆరోగ్య విషయంలో దేవుడు విప్పునుగాక. ఆర్థికంగా చితికిపోయిన నీ కుటుంబంలో దేవుడు తన గుప్పెళ్ళు విప్పునుగాక. శాంతి సమాధానాలు లేక అసమాధానంతో అల్లాడిపోతున్న నీ కుటుంబ విషయంలో సమాధానం కరువై అల్లాడిపోతున్న నీ జీవితంలో బిగపట్టబడిన దేవుని బాహువు ఈరోజు విప్పబడినట్లుగా పడిపోయిన నీ బలిపీఠాన్ని ఈరోజు బాగు చేసుకోవటం ప్రారంభించు. యెషయా గ్రంథంలో చక్కటి మాట రాస్తుంది, చూడండి ఆ మాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు, తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేయుదురు. ఈ మాట నా జీవితంలో నెరవేర్చాయని అందరం చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా స్వరమెత్తి, ఇంకొంచెం స్వరమెత్తి. ఆమెన్. అవి పాడైన స్థలాలట. ఎప్పుడు పాడైని? నిన్న మొన్న కొత్తగా కాదు, చాలా కాలము నుండి. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, మందిరానికి వచ్చి చక్కగా కూర్చున్నావు, నా దృష్టికి బాగానే ఉన్నావు. నీ ఆత్మీయ బలిపీఠం చాలా సంవత్సరాల క్రితం పడిపోయిందా? చాలా సంవత్సరాల క్రితం ఆత్మీయతను కోల్పోయి దేవుని మందిరానికి రావాలి గనుక ఆచారంగా వచ్చిన వ్యక్తిగా దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? పూర్వకాలం, చాలా సంవత్సరాల క్రితం, తరతరాల సంవత్సరాల క్రితం నీ ఆత్మీయ బలిపీఠం పడిపోయి పేరుకు బ్రతుకున్నావనే కానీ చచ్చిన స్థితిలో ఈరోజు ఆరాధనకు వచ్చావా? త్రాగుళ్ళు పడిపోయేవేమో, సినిమాల్లో పడిపోయేవేమో, అబద్ధంలో పడిపోయేవేమో, అపవిత్రతలో పడిపోయేవేమో, దుర్భాషల్లో పడిపోయేవేమో, యవ్వన ఆశాయిచ్చల్లో పడిపోయేవేమో, లౌకికేచ్ఛల్లో పడిపోయేవేమో, నేత్రాశ, శరీరాశ, జీవపడములో పడిపోయిన స్థితిలో ఒకవేళ ఈరోజు ఆరాధనకు వచ్చావేమో. నువ్వు పడిపోయింది నిన్న మొన్న కాదు, పడిపోయింది సంవత్సరం క్రితం కాదు. దేవుడు అంటాడు, చాలా సంవత్సరముల క్రితం, తరతరముల సంవత్సరముల క్రితం పాడైన వాటిని ఈరోజు నువ్వు బాగు చేసేవాడిగా దేవుని సన్నిధిలో బ్రతికితే కడవరి ఉద్యమం నీ ఇంటిలో దేవుడు కుమ్మరించునుగాక. చెబుదాం గట్టిగా ఆమెన్. పాడైన నీ ఆత్మీయ జీవితాన్ని మరలను తిరిగి కట్టుకోవటం ప్రారంభిస్తే కడవరి ఆత్మీయ ఉద్యమం, బిగపట్టబడిన దేవుని బాహువు నీ కుటుంబంలో దేవుడు విప్పటం ప్రారంభిస్తాడు. పాడైన బ్రతుకును బాగు చేసుకుంటే దేవుడు ఎలాంటి కార్యం చేస్తాడో ఒక అద్భుతమైన మాట ఆమోసు గ్రంథం ఒకసారి చూడండి. 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. పడిపోయిన దావీదు గుడారమును, కొంచెం పెద్దగా చెప్పాలి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి
దాని గోడలను బాగు చేసి, దాని పోయిన చోట్లల్లా బాగు చేసి, ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి వినండి. నోవాహు గుడారం పడిపోయింది, విన్నారా? ఏశావు గుడారం పడిపోయింది, సంసోను గుడారం పడిపోయింది, ఎన్నో గుడారాలు పడిపోయినాయి. చివరికి దావీదు గుడారం కూడా పడిపోయింది. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? పడిపోయిన దావీదు గుడారాన్ని నేను లేవనెత్తుతాను అంటాడు. ఎందుకు దావీదు గుడారాన్ని లేవనెత్తాడు? ఎందుకో తెలుసా? పడిపోయిన ఏ భక్తునులో లేని పశ్చాత్తాపం దావీదులో దేవుడు చూశాడు. విన్నారు ఈ మాట? విన్నారు ఈ మాట? పడిపోయిన స్థితిలోనే తాను మౌనంగా లేడు. తను నిలవబడినట్లుగా వేషధారిగా తాను బ్రతకలేదు. పడిపోయిన స్థితిలో ఉండి తానేదో భక్తి కలిగిన వాడిగా ప్రజలు కనపరిచినట్లు నటించలేదు దావీదు. ప్రపంచమంతటికి తెలిసేటట్లుగా 51వ కీర్తన రాశాడు. ప్రపంచమంతటికి తెలిసేటట్లుగా పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడో తెలుసా? రాత్రిపూట ఏడ్చి ఆ కన్నీటి ప్రవాహంలో తన పాపపు పరుపు కొట్టుకుని పోయి అంతగా దేవుని సన్నిధిలో ఏడ్చాడు. తమ్ముడు, నా వైపు చూడు. నువ్వు ఎలా బ్రతికావో నీకు తెలుసు. నా తట్టు చూడు. మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో చక్కగా కూర్చొని వాక్యం వింటున్న ఈ స్థలంలో నీ జీవితం బాగానే కనపడుతుంది. ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఉద్యోగ స్థలంలో నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. అయితే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో దావీదులాగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. దావీదులాగా దేవుని సన్నిధిలో పరితాపడు. నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నా ఈ స్థితి నుంచి నన్ను లేవనెత్తాయని దావీదులాగా నువ్వు పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపాన్ని చూసి పడిపోయిన నీ గుడారాన్ని దేవుడే లేవనెత్తటం ప్రారంభిస్తాడు. దేవుడే దాన్ని బాగు చేయటం ప్రారంభిస్తాడు. ఎంతగా బాగు చేస్తాడంటే అక్కడ అంటాడు, భలే చక్కటి మాట. నానా కొంచెం బ్యాక్ 11వ వచనం. నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు ఎదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఒకసారి నా వైపు చూడండి. 12వ వచనం ఇంకోసారి చెప్తాను. 12వ వచనం. పూర్వరీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఎలా కడతాడట? అసలు పూర్వం ఇశ్రాయేలు దేశం ఎలా ఉండేది మీకు తెలుసా? యూఫ్రటీస్ నది మొదలుకొని సముద్రం వరకు ఈ ప్రాంతం అంతా ఇశ్రాయేలీది. ఆ తర్వాత ఏమైంది? పాలస్తీన్లు వచ్చారు, గాజాను ఆక్రమించుకున్నారు. ఇజ్రాయేల్ దేశం చిన్న తొకడ అయిపోయింది, ఇంత అయిపోయింది. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? పూర్వరీతిగా దావీదు కాలంలో యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు వాగ్దాన భూమి ఏదైతే ఉందో ఆ వాగ్దాన భూమిని మరలా ఇశ్రాయేలీయులకు నేను తిరిగిస్తాను. నేను యుద్ధాన్ని ప్రోత్సహించను, కానీ నరహత్య, యుద్ధాల ద్వారా తోటి మనిషిని చంపటాన్ని నేను అంగీకరించను. కానీ ఈ మధ్య ఇజ్రాయేలీలు గాజాను స్వతంత్రించుకున్నారట. గాజాలో నుండి పాలస్తీన్లు తరివేశారట. గాజాను ఆక్రమించుకోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆమోసు గ్రంథంలో రాయబడిన ప్రవచనము యొక్క నెరవేర్పిది. ఏ రీతిగా కడతానన్నాడు? దైవజనమా, దావీదులాగా దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడు. పూర్వం ఏ వైభవంతో దేవుని సన్నిధిలో బ్రతికేవో నీ పునఃస్థితి మరలా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నంబర్ 1, పాపానికి తలుపులు వేయి. నంబర్ 2, పాడైన వాటిని బాగు చేశాడు. నంబర్ 3, మూడోది ఏం చేశాడో తెలుసా?
పూర్వము కంటే ఎత్తుగా చేశాడట. చూడండి ఆ మాట. దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి పాడైన గోడ యావత్తు కట్టించి గోపురము వరకు దానిని ఎత్తు చేయించి, అంటే ఆ గోడను ఏం చేశాడు? మునుపొంద ఇంత ఎత్తు, కానీ అంతటితో ఆపలా. చెప్పండి, ఏం చేశాడు? ఇంకొంచెం ఎత్తు చేశాడు. అపవాది నా ఇంటిలో అడుగు పెట్టకుండా ఉండాలంటే నీ ఆత్మీయ అంతస్తును పెంచుకునేటువంటి వాడిగా ఉండాలి. నీ ఆత్మీయ అనుభవాలను ఎదిగింప చేసుకునేటటువంటి వాడిగా ఉండాలి. ఒకప్పుడు గంటసేపే నీకు ప్రార్థనా జీవితం, ఆ గంటతో ఆపుకో. ఆ గంటను గంటన్నరకు పొడిగించు. గంటన్నరే నీ ప్రార్థనా జీవితం. ఆ గంటన్నరని ఇంకొక అర్ధగంట నీ ఆత్మీయ అనుభవాలను రోజు రోజుకు నువ్వు పెంచుకుంటూ వెళ్ళే వ్యక్తిగా ఉంటే అపవాది ఆ గుడారాల్లో పొర్రపాటును అడుగు పెట్టడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అషూరు రాజు యోధా దేశం మీద దాడి చేయటానికి వచ్చినప్పుడు, ఆ ఉత్తరాన్ని పంపించినప్పుడు హిజ్కియా మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 3-4 వచనాలు. నాతో కలిసి, వీరు గోనె పట్ట కట్టుకునే వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిది, హిజ్కియా సెలవిచ్చున్నదేమనగా, ఈ దినమున శ్రమయు శిక్షయు దూషణయు గల దినం. ఇక్కడి నుంచి పెద్దగా, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలన్నిటిని బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. ఏమన్నాడు చివరిలో చెప్పండి? ప్రార్థన చేయుము అనలా, ఏమన్నాడు? అంటే హెచ్చుగా ప్రార్థన చేయటం అంటే ఏంటి? ఇంతకు మునుపు చేసేవయ్యా, ఇంతకు మునుపు చేసినట్లు కాదు, అంతకంటే కాస్త హెచ్చుగా ప్రార్థన చేయయ్యా. అషూరు అనే అపవాది మన దేశంలో అడుగు పెట్టడం. పిల్లలను కనుటకు సమయం వచ్చింది, కానీ కనటానికి శక్తి సరిపోవట్లా. ఈ మాట విన్నారా? పిల్లలను కనే సమయం వచ్చింది. తమ్ముడు, ఆ వచనం చూపించు. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. తల్లులు నా వైపు చూడండి. తల్లి ప్రసవించేటప్పుడు ఆ పురిటి నొప్పులతో బాధపడేటప్పుడు మంత్రసాని ప్రక్కనే ఉండి ఒక మాట అంటుంది. ఏమంటుందో తెలుసా? అమ్మ, ఇంకొంచెం బలంగా నొప్పులు తీయమ్మా, ఇంకొంచెం బలంగా నొప్పులు తీయమ్మా, ఇంకొంచెం బలం కూడగట్టుకుని నొప్పులు తీయమ్మా, నీకు సుఖమైన ప్రసవం జరుగుతుంది అని అంటది. ఆ మాట మీరు విన్నారా? ఇంకొంచెం బలంగా నొప్పులు తీయని అంటే విడుదల సమీపంగా ఉంది, కానీ విడుదల దొరకట్లా. దైవజనమా, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు బట్టి ఏడుస్తున్నావో ఆ ఏడ్పుకు విడుదల సమయం దేవుడు త్వరలో నీకు అనుగ్రహించబోతున్నాడు. త్వరలో నీకు విడుదల అనుగ్రహించబోతున్నాడు. ఏ విషయమై అంగలారుస్తూ కొన్ని నెలలు సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధిలో రోదన చేస్తూ వచ్చావో ఆ రోదన నుంచి విడుదల పొందటానికి విడుదల సమయం చాలా త్వరలో ఉంది. అయితే నువ్వేం చేయాలో తెలుసా? హెచ్చుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈరోజు కొన్ని చోట్ల పరిస్థితి ఏంటో తెలుసా? ఒకప్పుడు ఇంత ఎత్తు ప్రార్థనా జీవితం ఉంటే ఈసారి దిగిపోతుంది, ఆ తర్వాత దిగిపోతుంది, ఆ తర్వాత దిగిపోతుంది. కానీ దేవుడు ఏమంటాడు? హెచ్చుగా ప్రార్థన చేయి, హెచ్చుగా ప్రార్థన చేయి. దైవజనమా, అపవాది మన గుడారాల్లో అడుగు పెట్టకుండా ఉండాలంటే నీ ప్రార్థనా స్థాయిని పెంచుకో, నీ ప్రార్థనా సమయాన్ని పెంచుకో, నీ వాక్య ధ్యాన సమయాన్ని పెంచుకో. ఎప్పుడైతే ఆధ్యాత్మిక అనుభవాలు ఒకప్పుడు 30 ఉంటే ఆ తర్వాత 60 రావాలి.
ఒకప్పుడు 60 ఉంటే ఆ తర్వాత 100 ఆత్మీయ అనుభవానికి ఎప్పుడైతే నీ ఆత్మీయ అంతస్తును పెంచుకుంటా ఉంటావో అపవాదికి అవకాశం లేకుండా ఆ ప్రార్థన ద్వారా దేవుడు బలమైన ప్రాకారాన్ని కట్టునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. 4వది ఆఖరి మాట చెప్తాను. థర్డ్ సెషన్లో దీన్ని కంటిన్యూషన్ చేస్తాను. చూడండి ఆ మాట 32వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి, మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తును కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి, దాన్ని ఎత్తు ఏం చేశాడు? మన ప్రార్థన ఎత్తును ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని ఏం చేయాలి? అందుకనే యెషయా గ్రంథంలో పదే రాసి ఉంటుంది, రాజమార్గమును ఎత్తు చేయుడి, రాజమార్గమును ఎత్తు చేయుడి, రాజమార్గాన్ని ఎత్తి చేయుడి. మన ఆధ్యాత్మిక అనుభవాలను రోజు రోజుకు ఎత్తు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఆ గోడను ఎత్తు చేయటమే కాదు, ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? బయట మరి ఒక గోడను కట్టించి, చెప్పండి ఒకసారి, బయట అంటే లోపల ఇంతకు మునిపే ఉంది ఒక గోడ, దాని తర్వాత ఏం చేశాడట? బయట మరి ఒక గోడ. మీకు అర్థం కావాలంటే మనకు హైదరాబాద్ చుట్టూత రింగ్ రోడ్డు ఉంది కదా, దాన్ని ఏమంటారంటే ఔటర్ రింగ్ రోడ్ అంటారు. ఏమంటారు చెప్పండి? ఉందా ఔటర్ రింగ్ రోడ్డు? ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, రైట్, మంచిది, సంతోషం. ఆ తర్వాత ఈ మధ్య ఒక తాజా వార్త, ఔటర్ రింగ్ రోడ్డుకి ఇంకా కాస్తంత దూరంలో RRR రీజనల్ రింగ్ రోడ్, విన్నారా? ఇప్పుడు కట్టబోతున్నారట. ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ఉంది కదా, ఇది ఒక ప్రాకారం అనుకోండి. హిజ్కియా ఏం చేశాడంటే దీనితో ఆపకుండా ఇలాంటిదే మరి ఒక గోడను చుట్టూతా కట్టించినట్లుగా, అంటే డబల్ ప్రొటెక్షన్. ఈడొక గోడ ఉంది, ఈ గోడకు తోడు మరొక బలమైన గోడ బయట కట్టించాడు. నా వైపు చూడు. దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు బలమైన ప్రార్థనా పరురాలివి. నీ ఇంటిలో మరొకరిని నీలాంటి బలమైన ప్రార్థనా పరులుగా తయారు చేయి. అలా తయారు చేసేవా, అపవాది నీ ఇంట్లో అడుగు పెట్టడు. నువ్వు భక్తి కలిగిన వాడివి. జీవితకాలం ఒంటరి పోరాటం కాదు. నేను భక్తి కలిగి బ్రతుకుతున్నానయ్యా, నేను ప్రార్థనా పరురాలుగా బ్రతుకుతున్నానయ్యా, నేను కన్నీళ్లు గారుస్తున్నానయ్యా, మంచిదే. అది ఒంటరి పోరాటం కొంతకాలమే. కానీ దేవుడి స్థలములో అంటాడు, నీలాంటి భక్తి కలిగిన వారిగా నీ కుమార్తెను చేయి, నీలాంటి భక్తి పరుడుగా నీ కుమారుని తయారు చేయి, నీలాంటి కన్నీటి ప్రార్థనా పరుడుగా నీ పిల్లలను తయారు చేయగలిగితే ఈ గోడకు తోడు రెండవ గోడ ప్రొటెక్షన్ అయితే, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈరోజు ఏ కుటుంబంలో చూసిన సింగిల్ గోడే, ఏ కుటుంబంలో, నా మాటలు అర్థమవుతున్నాయా? ఏ ఇంటిలో చూసిన సింగిల్ గోడే. మా అమ్మ ప్రార్థన పర్రాలన్నా, మా అమ్మ ప్రార్థన పర్రాలన్నా, మా అమ్మ ప్రార్థన, ప్రైజ్ గాడ్, అమ్మ ప్రార్థన పరురాలే. మరి నీ సంగతి ఏంటి తమ్ముడా? నువ్వు కూడా అమ్మలాగా ప్రార్థనా పరుడుగా మారు. డబల్ ప్రొటెక్షన్ వస్తుంది. అపవాది పొరపాటున నీ ఇంటిలో అడుగు పెట్టకుండా కవచంగా దేవుడు దాన్ని మార్చేస్తాడు. ఉన్న గోడ కాకుండా బయట మరి ఒక గోడను కట్టించాడట. అందుకనే కీర్తనలో ఒక అద్భుతమైన మాట రాసింది చూడండి. 127వ కీర్తన 4వ వచనం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు, వారితో నింపుకునివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఎక్కడ? ఇంటిలోనా, గుమ్మం దగ్గర? అంటే వాడు ఎక్కడున్నట్లు? ఇంటి లోపట ఉన్నట్లు, గుమ్మం బయట ఉన్నట్ల? ఎవడు వాడు? విరోధి అంటే ఎవరు? పేతురు వారు అంటారు కదా, మన విరోధియగు అపవాది అన్నాడు కదా. విరోధియగు అపవాది గుమ్మం అవతలున్నాడు. ఈ గుమ్మం లోపట ఉన్న ఆయనట
విరోధులతో వాదిస్తున్నాడట. సైతానుగా నువ్వు నా ఇంట్లోకి రావడానికి అవకాశం వెళ్ళిపో అని వాదిస్తున్నాడట. ఎందుకంత వాదించగలుగుతున్నాడంటే అతడు తన అంబుల పొదిని తన కొన్ని శ్రేష్టమైన వాటితో నింపుకున్నాడు. అయ్యా, నీ అంబుల పొదిలో ఏమున్నాయి? యవ్వన కాలమందు దేవుని కొరకు బ్రతికే యవ్వనస్తులు నా ఇంటిలో ఉన్నారయ్యా. విన్నారా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. చెప్పండి కొంచెం గట్టిగానండి. ఈ నంబుల పొదిలో ఎవరున్నారట? యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతికిన యవ్వన బిడ్డలు. యవ్వన కాలంలో లోకాన్ని ద్వేషించి, చీకటిని ద్వేషించి, యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్న యవ్వన బిడ్డలు ఆ ఇంట్లో ఉన్నారు గనుక ఆ యవ్వన బిడ్డల బలాన్ని బట్టి అపవాది ఆ ఇంటిలో అడుగు పెట్టలేకపోతున్నాడు. అమ్మా నాన్న ఒక గోడ అయితే యవ్వన బిడ్డలు బయట రెండవ బలమైన గోడగా ఇంటికి నిలవబడ్డారు. విరోధి ఆ ఇంటిలో అడుగు పెట్టలేకపోతున్నాడు. తెలుసా? అమ్మా నాన్నలు వారు యవ్వన వయసులో, నడి వయసులో ఉన్నప్పుడు ఆ కుటుంబాల్లో సైతానుగాడు ప్రవేశించాల. ఎప్పుడైతే వారి కుటుంబంలో పుట్టిన యవ్వన బిడ్డలు, వారి కుటుంబంలో పుట్టిన బిడ్డలు యవ్వన వయసుకు వచ్చారో, యవ్వన బిడ్డలు చేసిన అక్రమాన్ని బట్టి, యవ్వన బిడ్డలు జరిగించిన అపవిత్రమైన కార్యాలను బట్టి, యవ్వన బిడ్డలు చేసిన రోత బ్రతుకును బట్టి, ఒకప్పుడు కాపుదల కలిగిన కుటుంబాలు కాపుదల కోల్పోయి సాతాను సింహాసనం వేసుకొని ఆ కుటుంబాలను పాలించే కుటుంబాలుగా కొన్ని కుటుంబాలు మారిపోయాయి. ఎంతోమంది బయట లోకంలో చూస్తూ ఉంటే చాలామంది చెప్పే మాట, అయ్యా అయ్యా ఈ పిల్లలు మా ఒడిలో ఉన్నప్పుడు ఎంత సంతోషపడ్డామో, వీళ్ళు యవ్వన కాలానికి వచ్చిన తర్వాత ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే పోయి, ఇలాంటి కుమార్తె పుట్టకుండా ఉంటే పోయిద్దని రోజు మేము ఏడుస్తున్నామయ్యా. ఎందుకమ్మా అంతే ఏడుస్తున్నారు? ఒకప్పుడు పరలోకానికి ప్రతిబింబంగా మా కుటుంబం ఉండేది. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? కంటి నిండా నిద్రపోయి ఎంతకాలం అవుతుందో, కడుపు నిండా భోజనం చేసి ఎంతకాలం అవుతుందో, హృదయం నిండా సంతోషంతో ఆనందపడి ఎంతకాలం అవుతుందో. ఎందుకు? విరోధి చెలరేగుతున్నాడు. ఎందుకు విరోధి చెలరేగుతున్నాడు? యవ్వన కాలములో సాతాను చేతిలో వాడబడే యవ్వనస్తులు ఆ ఇంటిలో ఉండటాన్ని బట్టి సాతాను ఆ ఇంట్లో సంచరిస్తున్నాడు. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి, ఒక అద్భుతం. నీ నిండు యవ్వన కాలంలో నువ్వు సైతాను గాడి వైపు చూడకుండా నీ యవ్వన జీవితాన్ని క్రీస్తు బలిపీఠ మీద పెట్టు. నీ యవ్వన ఆశా ఇచ్చలను క్రీస్తు బలిపీఠ మీద పెట్టు. ఇక మీదట ఏ అపవిత్రమైన కార్యం నా జీవితంలో జరగకుండా, నా తల్లిదండ్రులు తలదించుకునే పని ఏది నేను చేయకుండా, మీ నామానికి అవమానం కలగకుండా నా జీవితాన్ని భక్తిగా కాపాడుకుంటానయ్యా, నా యవ్వన జీవితాన్ని నీకు సమర్పించుకుంటానయ్యా అని యవ్వన కాలములో దేవుణ్ణి సాక్షిగా బ్రతకటం ప్రారంభించు. విరోధులతో గుమ్మం దగ్గరే దేవుడే వాదులాడి వాడిని పారద్రోలటం ప్రారంభిస్తాడు. అపవాది పొరపాటుని ఇంటిలో అడుగు పెట్టలేడు. ఏ ఇంట్లో అడుగు పెట్టలేడో తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ఏ ఇంటిలో ఉంటారు, యవ్వన కాలము నుంచి దేవుని కొరకు బ్రతికే పిల్లలు ఏ ఇంటిలో ఉంటారో ఆ ఇంటిలో దుష్టుడు పొరపాటున అడుగు పెట్టడం. హిజ్కియా పాత గోడను బాగు చేశాడు, దాన్ని ఎత్తు చేశాడు, అంతటితో ఆపలా. చెప్పండి ఏం చేశాడు? ఏలియా ఎలీషా అనే మరొక గోడను తయారు చేశాడు. సేవ రెండంతలు అద్భుతంగా జరిగింది. ఎలీషా మరొక గోడను తయారు చేయలేకపోవటాన్ని బట్టే సేవ చల్లారిపోయింది. విన్నారా? పౌలు మరొక గోడ తిమోతిని తయారు చేశాడు. అద్భుతం. తిమోతి కాలంలో కూడా అద్భుతంగా సేవ జరిగింది. నేను అంటాను, పౌలు గోడగా ఉండి తనతో ఆపలేదు, మరొక గోడను తయారు చేశాడు. విన్నారా? మోషే ఒక గోడ, తను చనిపోయే క్షణాలకు ముందుగానే మరి ఒక గోడ యెహోషువను తయారు చేశారు. మోషే జరిగించిన దానికంటే మహిమ కలిగిన పని యెహోషువ జరిగించాడు. ఒకసారి నేను అంటా, నా వైపు చూడండి. అమ్మా, నీలో ఉన్న భక్తి నీ పిల్లల్లో చూడగలుగుతున్నావా? నీ కుమార్తెలో చూడగలుగుతున్నావా? నీలో ఉన్న భక్తి నీ తర్వాత సంఘానికి వచ్చే కొత్త విశ్వాసుల్లో చూడగలుగుతున్నావా? సంఘానికి నువ్వు గోడగా ఉన్నావు, నువ్వు ఉండటం కాదు, సంఘానికి కొత్తగా వచ్చే ప్రజలను కూడా ఒక్కొక్కరిని ఒక్కో దుర్భేద్యమైన కోటగోడగా మనం కట్టగలిగితే, వారిని మార్చగలిగితే, మన సంఘంలో కానీ మన ఇళ్లల్లో కానీ అపవాది పొరపాటున అడుగు పెట్టడు.
అడుగు పెట్టడు. అలాంటి దుర్భేద్యమైన కోటగోడలు మన ఇంటి చుట్టూతా కట్టుకునే, మన సంఘం చుట్టూతా కట్టుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఎవ్వరూ అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో 2 చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరంతటి వాళ్ళు లేచి నిలబడి, సాతాను తనకు సమయం కొంచెమేనని కుటుంబాలు మింగేస్తున్నాడు. కుటుంబాలు మింగేస్తున్నాడు. పైకి నవ్వుతా సంతోషంగా కనపడుతున్నట్లుగా ప్రజలు కనపడుతున్నారు, కానీ కుటుంబాల్లోకి వెళ్ళి తొంగి చూస్తే ఆ సంతోషం కుటుంబాల్లో లేదు, ఆ నెమ్మది కుటుంబాల్లో లేదు. బ్రతికి ఉన్నావనే పేరే కానీ చచ్చిన స్థితిలో ఉన్నావని లేఖనాల్లో రాయబడినట్లుగా ఒకప్పుడు ఆత్మానుసారులుగా బ్రతికిన వాళ్ళు కాలానుగుణంగా శరీరానుసారులుగా మిగిలిపోతున్నారు. కారణం, శత్రువైన సాతాను తనకు సమయము కొంచెమేనని ఎన్ని బ్రతుకులు నాశనం చేయాలో అన్ని బ్రతుకులు నాశనం చేస్తున్నాడు. ఎంతమందిని మింగేయాలనుకున్నాడో అంతమందిని మింగేస్తూ ఉన్నాడు. ఎంతమందిని పాతాళానికి తీసుకెళ్లాలనుకున్నాడో అంతమందిని పాతాళానికి తీసుకెళ్తున్నాడు. ఒకసారి ప్రభు వైపు చేతులెత్తయ్యా, నాలో నుంచి పాపపు ఓటలు బయలుదేరకుండా ఉండునట్లుగా పాపానికి తలుపు వేసే కృప నాకు దయచేయి. నోరు తెరిచి అడుగుతారా? ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. నీ హృదయాన్ని చంపుకోవద్దు, మనస్సాక్షిని చంపుకొని మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటా ఉండు. అబద్ధమనే ఓట నీలో లేదా? దుర్భాషలనే ఓటలు నీలో లేవా? కోపమనే ఓటలు నీలో లేవా? అపవిత్రత అనే ఓటలు నీలో లేవా? సైతాను గాని నీవే పెంచి పోషిస్తున్నావేమో జాగ్రత్త. అపవాదిని నీవే పెంచి పోషిస్తున్నావేమో జాగ్రత్త. ఆ ఓటలకు నువ్వు అడ్డు కట్ట వేయగలిగితే చేతులెత్తి అమ్మ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి రా. జరిగిన నష్టమేదో జరిగింది, కోల్పోయింది ఏదో కోల్పోయావు. ఇక మీదట కోల్పోకుండా ఉండునట్లుగా అపవాదికి అడ్డు కట్టవేయి, పాపానికి అడ్డు కట్టవేయి. ఎక్కడ పడిపోయావో పడిపోయిన స్థితిలో నువ్వు లేవనెత్తబడు. పడిపోయిన ప్రతి పరిస్థితి బాగు చేయి. అదిగో దావీదు గుడారాన్ని బాగు చేశాడు కదా, పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తాడు కదా. అలా లేవనెత్తడానికి కారణం దావీదులో ఉన్న పశ్చాత్తాపపు హృదయం. ఆ పశ్చాత్తాపపు హృదయంతో ఈ దినం నువ్వు ప్రార్థన చేయగలిగితే, దావీదు గుడారం నువ్వు ప్రార్థన చేయగలిగితే, లేవనెత్తిన దేవుడే నీ గుడారాన్ని దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు. భక్తి దీపం ఆరిపోకూడదయ్యా, ఇది రోజు రోజుకు వెలుగుతూ ఉండాలి స్వామి. ఎత్తు పెంచుకో. ఆ గోడ యొక్క ఎత్తు గోపురం వరకు పెంచాడట. ఈరోజు ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకో. చాలదయ్యా, కనుటకు శక్తి సరిపోవట్లేదయ్యా, ఈ బాధ నుంచి విడుదల పొందటానికి శక్తి సరిపోవట్లేదయ్యా. నీ ఆత్మీయ స్థాయి ఇంకొంచెం పెంచుకో, నీ ప్రార్థనా స్థాయి ఇంకొంచెం పెంచుకో. మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి. ఒకసారి నోరు తెరిచి అడుగుదామా? దేవా, నా ప్రార్థనా సమయాన్ని పెంచుకునే కృప దయచేయి. నా ప్రార్థనా సమయాన్ని పెంచుకునే కృప దయచేయి. నాలాంటి భక్తి పరుణ్ణి నా ఇంటిలో మరొకరిని నేను తయారు చేయాలయ్యా. నాలాంటి గోడే ఇంకొకటి కట్టే కృప నాకు దయచేయి స్వామి. ఈ భక్తి దీపం రోజు రోజుకు దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించే కృప దయచేయి. మోకరించుదాం. అపవాది తనకు సమయము కొంచెమేనని బహు క్రోధముతో వాడు పని చేస్తున్నాడు. నీ ఆత్మీయ అంతస్తును పెంచుకో. నీలాంటి భక్తి కలిగిన వారిని నీ ఇంటిలో తయారు చేయి. ఎక్కడ పడిపోయావో మరలా కట్టుకోవటం ప్రారంభించు. నీలో నుంచి బయలుదేరుతున్న చెడ్డ ఓటలే సైతాను గారిని బ్రతికిస్తున్నాయి. వాడు నీ ఇంటిలోకి రావటానికి అవకాశాన్ని చూపిస్తున్నాయి. అబద్ధం, అపవిత్రత, దుర్భాషలు, కోపం, అన్య సంబంధమైన ఆచారాలు,
అదిగో అపవాది అడుగు పెట్టడానికి కారణమయ్యాయి. ఒకసారి ప్రభు వైపు చేతులెత్తి, దేవా, హిజ్కియా ఉత్సహించాడు. శత్రువు సంచరించే దినాలలో కూడా ఫిలిష్తీయులకు శ్రమ, అమోరీయులకు శ్రమ, వారందరూ శ్రమలు అనుభవించారు. కానీ హిజ్కియా ఉత్సహించాడయ్యా, ఉత్సహించాడు. కారణం, అపవాది అడుగు పెట్టలేకపోయాడయ్యా. నా ఇంటిలో కూడా వాడు అడుగు పెట్టకూడదయ్యా. నేను నా ఇంటిని అలా కాపాడుకోవాలి. యవనస్తులారా, యవన కాలములో పుట్టిన బిడ్డలుగా, యవన కాలములో పుట్టిన బిడ్డలను ఇంటిలో నింపుకుంటే, సంఘంలో నింపుకుంటే, దుష్టుడు ఆ సంఘంలో అడుగు పెట్టలేడు, దుష్టుడు ఆ ఇంటిలో అడుగు పెట్టలేడు. ఆ కాపుదల మాకు దయచేయి. యవన కాలంలో నీ కొరకు బ్రతికే కృప దయచేయాలి అయ్యా. అపవాది మా ఇంట్లో అడుగు పెట్టకుండా మా కొరకు ప్రార్థన చేయండి. నాశపడిన బిడ్డలు ఎవరైనా ఉంటే మీ కుడి చేతులు పైకెత్తండి. నీకు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ఆరాధనకు కొత్తగా వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే, ఫస్ట్ టైం మొదటిసారి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. ఫస్ట్ టైం వచ్చిన బిడ్డలు, మన ఆరాధనకు మొదటిసారి ఆరాధనకు వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఒక క్షణం లేచి నిలబడండి. రైట్, అందరి కొరకు ప్రార్థన చేస్తాను. లైవ్లో ఉన్న బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, సాతాను తనకు సమయము కొంచెమేనని కుటుంబాలను మింగేస్తున్నాడు. ఆత్మానుసారులు శరీరానుసారులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి భయంకరమైన దుర్దినాల్లో మేము బ్రతుకుతున్నాం. అపవాది మా ఇంటిలో అడుగు పెట్టకుండా, మా ఓటలు, మాలో నుంచి ప్రవహించే ఓటలు వాడు అనుభవించకుండా పాపానికి అడ్డుకట్ట వేసే కృప మాకు దయచేయండి అయ్యా. అపవిత్రత మాలో ప్రవహించకుండా కృపచూపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎక్కడ పడిపోయామో పడిపోయిన స్థితిని బాగు చేసుకునే ఏలియాలుగా మమ్మల్ని చేయయ్యా. పాడైపోయిన స్థితిని బాగు చేసుకున్న యెషయాలాగా మమ్మల్ని మార్చయ్యా. మా పూర్వ స్థితి మరలా మాకు దయచేయ్యా. దావీదు గుడారాన్ని లేవనెత్తినట్లుగా ఎవరైతే చేతులెత్తి మీ వైపు చూపిస్తున్నారో యేసు నామం పేరిట ఆ గుడారాలు మీరు లేవనెత్తుదురుగాక. బిగపట్టబడిన మీ బాహువు వెప్పబడునుగాక. అయ్యా, చాలదు, ఈ భక్తి చాలట్లేదయ్యా ఈ శోధనను జయించడానికి. ఈ ప్రార్థన చాలట్లేదయ్యా శత్రువును జయించడానికి. ఈ విజ్ఞాపన చాలట్లేదయ్యా శత్రువును ఎదుర్కోవటానికి. మా ప్రార్థనా స్థాయిని పెంచుకునే కృప దయచేయి, హెచ్చుగా ప్రార్థించే కృప దయచేయి. అట్టి ప్రార్థనాత్మ సంఘంలో ఒక్కొక్క బిడ్డ మీద యేసు నామములో కుమ్మరించమని ప్రార్థిస్తున్నా. మా ఒక్కొక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ మాలాంటి భక్తులను తయారు చేయాలయ్యా. మాలాంటి విశ్వాస వీరులను తయారు చేయాలయ్యా. మాలాంటి విజ్ఞాపన వీరులను తయారు చేయాలయ్యా. మరి ఒక గోడను కట్టించే కృప దయచేయి. ఎవరైతే దైవజనులు ప్రార్థిస్తున్నారు ఈ ప్రార్థన నాలో నెరవేరాలని ఆశతో ఎంతమంది అయితే చేతులెత్తారో యేసు నామం పేరిట వారింటిలో అపవాది ఇంకెన్నడూ అడుగు పెట్టకుండునుగాక. వారి చుట్టూత రక్తపు కంచె వేయుదువుగాక, పరిశుద్ధాత్మ కంచె వేయుదువుగాక. అగ్ని ప్రాకారాన్ని యేసు నామములో ఒక్కొక్క ఇంటి చుట్టూతో మీరు కట్టుదురుగాక. అపవాది కార్యాలు ఈ దినం నుండి లయమైపోవాలి. నూతనంగా మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ ఏ దేశాల్లో ఉండి లైవ్ చూస్తూ మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించారో ఎవరి కుటుంబాల్లో గడిచిన దినాల్లో సైతానుగాడు దాడి చేస్తూ వచ్చాడు. నజరేయుడైన యేసుక్రీస్తు అధికారము గల నామములో సాతానుగాడి క్రియలు లయమైపోవును గాక. అపవాది క్రియలు లయమైపోవును గాక. దుష్టుడు పాదముల క్రింద చెతకదొక్కబడును గాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.